రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్షిణి గురించి వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న వర్షిణిని చూసిన తర్వాత శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అయితే తనతో పాటు ఇంటికి రమ్మని కూడా వర్షిణిని కోరగా ఆ అమ్మాయి నిరాకరించినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తన తల్లిదండ్రులతో వెళ్ళనని, ఎందుకంటే అక్కడ విష్ణు ఉంటాడు. అలాగే తన తల్లిదండ్రులు చేసిన టార్చర్ కి కూడా నేను ఏ మాత్రం అసలు ఇంటికే వెళ్ళను, కావాలంటే నా శ్రీనివాస్ దగ్గరికి వెళ్తాను, తనతో పాటు నేను జైల్లో ఉండడానికి కూడా సిద్ధం, అంతేగాని నేను ఇంటికి వెళ్ళను అని చెప్పి కూడా తన పోలీసులతోని అలాగే వాళ్ళ తల్లిదండ్రుల ముందు ఖరాఖండిగా చెప్పిన సిచ్యువేషన్ కూడా మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న తనని రిహాబిటేషన్ సెంటర్ కి కూడా శంకర్పల్లి పిఎస్ దగ్గర నుంచి తీసుకువెళ్లిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి వివరాలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి తెలియలేదు, అంటే తెలియజేయలేదు పోలీసులు అన్న దానిపైన కూడా వాళ్ళు అక్కడ చాలా వరకు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితులు కూడా మనం చూసాము. అయితే ఎక్కడికి తీసుకువెళ్లారు, ఎందుకు తీసుకువెళ్లారు అన్న దానిపైన కూడా పోలీసులు వివరణ ఇచ్చారు. అయితే రీహాబిటేషన్ సెంటర్ కి తనని తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అని గానీ, లేకపోతే తను మాట్లాడే విధానం కావచ్చు, అందరిపైన విరుచుకుపడ్డం కావచ్చు, ఇటు తల్లిదండ్రుల్ని అలాగే పోలీసుల్ని కూడా తను తిట్టింది, దుర్భాషలాడింది అని కూడా అక్కడ పేర్కొన్నారు. సో ఎలా అయినా సరే తనని రీహాబిటేషన్ సెంటర్ కి తీసుకువెళ్లి 15 రోజులు తనని అబ్జర్వేషన్ లో పెట్టాలి, తనకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇటు శ్రీనివాస్ విషయానికి వస్తే చంచల్గూడ జైల్లో పెట్టినట్టు కూడా తెలుస్తోంది. మహిళా జైల్లో ప్రత్యేక బ్యారెక్ కేటాయింపు చేశారు. అలాగే సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలోనే శ్రీనివాస్ ని ఉంచినట్టు కూడా తెలుస్తోంది. అయితే జైల్లో హంగామా చేసే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఎప్పటికప్పుడు తనని కనిపెట్టుకుంటూనే ఉన్నారు అన్న విషయం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అయితే నిన్న జైల్లో రోజంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కావచ్చు, లేకపోతే పోలీసులతో కావచ్చు, ఎక్కడ కూడా మాట్లాడలేదు అని అయితే క్లియర్ గా తెలుస్తోంది. మరి ఇదే అంశంపైన మాట్లాడితే మేము అంతా రిపీట్ రైట్. అయితే ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు బాలకృష్ణ గారు. రైట్, బాలకృష్ణ గారు నమస్తే అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి బాలకృష్ణ గారు నిన్న మొత్తం కూడా చూసారని అనుకుంటున్నాను. అయితే వర్షిణి విషయానికి వచ్చేసరికి పర్టికులర్ గా తను వాళ్ళ పేరెంట్స్ తో వెళ్ళనని గానీ, ఎందుకంటే విష్ణు ఉంటాడు, నాకు అసలు పేరెంట్స్ కూడా లేరు, నేను అసలు వెళ్ళను, నేను నా అత్తగారింటికి వెళ్తాను అని చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇటు శ్రీనివాస్ వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళడానికి నేను ఇష్టపడతాను కానీ నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే నేను వెళ్ళను అని చెప్తోంది. ఏమంటారు దీనికి? నేను ఆ పిల్ల గురించి మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, మందు పెట్టాడా అని నాకు చాలా నమ్మకం ఉంది అని చెప్పి, ఆ తర్వాత రిహాబిటేషన్ సెంటర్లో వెయ్యటం కరెక్టే. ఎందుకంటే డ్రగ్స్ అలవాటు ఉన్నాయా, ఏమన్నా ఇతరత్ర అలవాట్లు ఉన్నాయా, అవన్నీ మానటానికి కాస్త విసులుబాటుగా ఉంటుంది, మానేయటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు అసలు చాలా ఆ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారు. ఇకపోతే నేను నిన్న మొన్న అరెస్ట్ అయిన రోజు అనుకుంటా పొద్దున విష్ణు గారితో మాట్లాడా. నేను వర్షిణిని చూసావా, ఫస్ట్ వర్షిణి పాదాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అడిగాను. అడిగిన తర్వాత వాడు చెప్పింది ఏంటంటే, విష్ణు గారు చెప్పింది ఏంటంటే, నాకు పాదాలు నల్లగా అయిపోయినాయి, సన్నబడిపోయింది, ఆ మందు ప్రభావం అలాగే ఉంటుంది. ఇక మరి అది ఆ రిహాబిటేషన్ సెంటర్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక ప్లేస్ చెప్పాను, ఆ ప్లేస్కి తీసుకెళ్ళమని కూడా చెప్పాను. సరే, ఆ ప్రాసెస్ అవుతుందా లేదా, అది జరుగుతుందా లేదా అనేటువంటిది తర్వాత విషయం. కానీ పాపం వీళ్ళ మూలకంగా వాళ్ళ తల్లిదండ్రులు ఈ వయసులో కూడా ఇంత బాధపడుతున్నారు అంటే, ఏదో అంటారు చస్తే నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా అని, కానీ భూమి మీద ఉండంగానే పాపం ఆ తల్లిదండ్రులు నరకాన్ని చూస్తున్నారు. ఇలాంటి బాధ ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకు కూడా రాకూడదు. ఇకపోతే కమింగ్ టు వాడి పేరేంటి, శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ గురించి చెప్పాలంటే, నాకు లాయర్ను పెట్టుకునే స్తోమత లేదు అని మాట్లాడిన వాడు బటాచోరి మీద వల్లే 365 days కార్లో ఎట్లా తిరగగలిగాడు? కోర్టుని కూడా మోసం చేస్తున్నాడా? ఒక విధంగా అదే అనిపిస్తుంది. ఫస్ట్ జైలు వీళ్ళ దీని గురించి ప్రకారం ఆలోచిస్తే, స్టేషన్ రూల్స్ ప్రకారం ఆలోచిస్తే వీడికి వస్త్రధారణ తీసేయాలి, జైలు వస్త్రాలు కట్టాలి, ఆ మెళ్ళో రుద్రాక్షలు అవేవి ఉండకూడదు, అంత హెయిర్ ఉండకూడదు, అసలు అది హెయిర్ కాదు, విగ్గు తీసి చేతికి ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే,
బెయిల్ వస్తుంది. అసలు బెయిల్ ఎందుకు ఇవ్వాలి? బెయిల్ ఇస్తే వీడు పలానా చోట ఉంటాడు అన్నటువంటి గ్యారంటీ లేదు, ఒక ప్లేసు లేదు. అప్పుడు ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళకూడదు అని ఇవ్వాలి. అయినా వాడికి అసలు బెయిల్ రాకూడదు. ఇంకా నయ్యం ఆ జైల్లో కూర్చొని క్షుద్రపూజలు చేస్తా, చేతబడులు చేస్తా అంటాడేమో. అక్కడున్న ఖైదీలకి సెంట్రల్కి తన్ని తరివేస్తారు. గురుగారు నిన్న అంతా కూడా జైల్లో ఉన్నప్పుడు ఎవరితో కూడా మాట్లాడలేదు అనేది ఇక్కడ క్లియర్ గా వినిపిస్తున్న మాటలు అనమాట. సో మాట్లాడకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? అంటే తను పోలీసులు ఇటు మీడియాతో కూడా చెప్పడం జరిగింది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పి. సో ఇది సైలెంట్ గా ఉన్నదాని వెనక కూడా ఇవాళ చాలా మంది ఇంత సైలెంట్ గా ఉన్నాడంటే ఏమైనా చేయబోతున్నాడా, బయట నుంచి ఏమైనా చేస్తాడా, మళ్ళీ అమ్మాయిని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో గానీ లేకపోతే తినకున్న సర్కిల్లో ఉన్న వాళ్ళతో గానీ ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడా, అందుకే ఇంత సైలెంట్ గా ఉన్నాడా అన్న దానిపైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏమంటారు దీనికి? నిజంగా ఇలాంటి చేస్తాడంటారా? ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. వాడు డిపార్ట్మెంట్ వాళ్ళు వాడిని తీసుకొచ్చినప్పుడు వాడిలో ఏమన్నా బాధ అనేటువంటిది వ్యక్తమైందా? అవలా వాడిలో నేను జైలుకి వెళ్తున్నాను అనేటువంటి షై ఏమన్నా ఫీలింగ్ ఇచ్చాడా? ఇవ్వలా. ఎలా ఉందంటే మీడియాలో కనపడితే చాలన్నట్టు ఆడు మాట్లాడే మాటలు కూడా తప్పుడు తడబడుతూ మాట్లాడాడు. చట్టం తన పని చేసుకుపోతుంది అని. అలాగే నిజంగానే తన పని తాను చేసుకుపోతుంది. వీడు బూతులు తిట్టిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, పిచ్చి కొట్టుడు కొడతారు. పైగా నిన్నొచ్చిన కొత్త రిపోర్టు వీడికి 2 సార్లు ఇంకా దీనికి ఆపరేషన్ అయింది అని చెప్పి మెడికల్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఫస్ట్లోనే చెప్పానమ్మా నేను, వాడి దగ్గర ఉన్నటువంటి పుర్రెలే, ఆ కపాలాలే వాడిని మింగుతాయి అని చెప్పా. ఇక్కడ అసలు ఆ కపాలాలకి కూడా DNA టెస్ట్ చేయాలి. అది ఎవరివి? వీడే చంపి పాసేసి తీసుకెళ్ళాడా? వీడికి అన్ని పుర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఇవన్నీ బయటికి రావాల్సి ఉంది. వీడు సైలెంట్గా ఉన్నాడు, వీడు ఏదన్నా చేస్తాడా? సైలెంట్గా లేకుండా అరిస్తే తోలు తీస్తారు అక్కడ. వాడికి కాస్త భయం అంటే ఏంటో తెలిసిందేమో అని అనిపిస్తోంది. అంతకు మించి ఏమీ లేదు. వీడు బయట నుంచి ఏమీ చేయలేడు. అండ్ ఇంకొకటి ఏంటంటే వర్షిణిని తీసుకెళ్ళి వాడి పక్కన కూర్చోబెట్టరు. ఇది ఏమన్నా హనీమూన్ అనుకుంటున్నాడా? పిచ్చగదవా? లేదు పార్క్ అనుకుంటున్నాడా? మాట్లాడితే నా భార్య అంటాడు వీడు.